ఈ భూమి మీద మీరు 3 గంటలు దేవుడు నివసించిన వాళ్ళు యుగ యుగాలు పరలోక నివసిస్తానికి యేసే మీకు అలాగా అనుమతి ఇస్తాడు. ఇవ్వడు. ఏం చేయడానికి పరలోక రావడానికి మనకి అనుమతి లేదు. ఈ లోకంలో మీకు ఖాళీ లేదు. రేపు మీకు పరలోకంలో ఖాళీ ఉండదు. అది గుర్తుంచుకోండి. ఈ లోకంలో మన యేసయ్యకి మీకు స్పేస్ లేదు, హృదయంలో స్థలం లేదు, సమయానికి అవకాశం లేదు. పరిగెత్తుతున్నాం కదా మనం దేనికోసం? బెత్తుడి పొట్ట కోసం, క్షయమైపోయే ఈ పొట్ట కోసం. దేవుడి యొక్క వాక్యం ఉంటుంది, మీరు క్రీస్తుతో పడితే మీకేమో భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంటుంది. ఇక రాగానే దేవుడు మాట్లాడేయాలి. మీరు కూర్చోయాలని దేవుడు మాట్లాడేయాలి. మీకు మీ మనసు ఎక్కడ, మీరేమో ఇక్కడ. మీ మనసు ఎక్కడో మీరేమో ఎక్కడ. ప్రతిరోజు దేవుడితో 3 గంటలు ప్రార్థన చేసే అనుభవం లేదు. కానీ యుగాలు ఆయనతో ఉండటానికి అనుమతి ఎలా వస్తుంది? కొంచెం మనకి రాదు. ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు ఆయనతో గడిపితే, ఆయన కోసం నువ్వు పరితపిస్తే, ఆయన కోసం నువ్వు కాంక్ష కలిగి, కోరిక కలిగి, ఆశ కలిగి, దేవుడు 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 అయ్యో నా దేవుడు లేకుండా నాకు శ్వాస లేదు, గాలి లేదు, ఊపిరి లేదు, ఆకలి లేదు, నిద్ర లేదు, దేవుడు లేకుండా నాకు జన్మే లేదు, నా దేవుడు నాకు కావాలి, నాకు జన్మనిచ్చిన దేవుడికి నేను ఒక 3 గంటల సమయాన్ని కేటాయించి ఆయనతో 24 గంటలు 3 గంటలు ఆయన గడపాలి. ఎక్కడున్నా, ట్రైన్లో ఉన్నా, బస్సులో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బంధువుల ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా 24 గంటలు 3 గంటలు నా యేసయ్యను గడపాలని నువ్వు ఆయన వెతికితే ఆయన కీళ్ళ పట్టుకొని కనిపిస్తాడు నీకు. హల్లెలూయా. అనేక కిరీటాలు ఉన్నాయి. ఒక కిరీటం గురించి చదువుతాం మనం. ఒక కిరీటం గురించి, ఆ కిరీటం ఏం చేస్తే ఇస్తాడో చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఈ ఒక కిరీటం గురించి చదువుకుని మనం వెళ్ళిపోదాం. టైం అయిపోయింది, 8 అయిపోయింది. చూద్దాం అయ్యా. తల్లి చరిత్రం రాదు. ఒక కిరీటం, ఆ కిరీటానికి ఏం చేస్తే మనకి అది మనకి ఇస్తాడు దేవుడు. ఆ కిరీటం గురించి 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది సాతాను అపవాది మీలో అందరిని కాదు, కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకంగా ఉండును. చివరి దాకా బాప్తిసం తీసుకున్న దాని నుంచి ప్రభు పరలోకాన్ని పిలిచేదాకా మరణం బతుకు అంటే చిన్న అక్షరంతో 2 సంఖ్య ఉందయ్యా. కింద చూడండి అయ్యా, ఆ 2కి ఏముంది ఇక్కడ చూడండి. ప్రాణాపాయం వచ్చినను. ఏమొచ్చినను? ప్రాణాపాయం. దేవుళ్ళో ఉన్నప్పుడు ప్రాణానికి అపాయం రాకూడదు. వస్తే దేవుడే కాదు ఆయన అనేవాళ్ళు లోకాన్ని ఎతికేవాళ్ళు అనే మాటలకి దేవుడు ఎతికేవాళ్ళు అన్న మాటలు. పైన వెతికితే ఏమొస్తుంది మన దగ్గరికి? ఏం పొందుకుంటాం మనము? అందరూ చెప్పాలి. ఇది మన వాడుక భాషలో ఓతపదం అయిపోవాలి. పైన వాడు ఎదిగితే మన దగ్గర ఏమొస్తాయి? పైన వాడు వెతికితే మన దగ్గర ఏమొస్తాయి? పైన వాడు వెతికితే మన దగ్గర ఏమొస్తాయి? అయిపోయింది. నెంబర్ 2, కింద వెతికితే మన దగ్గర ఏమొస్తాయి? కింద వెతికితే మన దగ్గర ఏమొస్తాయి? చెప్పండి అమ్మా. కింద వస్తాయి. మీరు వద్దన్నా వచ్చి ఇంట్లో కూర్చుంటారు. ఎందుకని? నువ్వేగా ఎత్తుకోవు, నువ్వేగా ఎత్తుకో. దెయ్యాలు ఎత్తుకో, దెయ్యాలు. దేవుడు ఎత్తుకో, దేవుడు ఒప్పుకోడు. నువ్వేమో దెయ్యాలు ఎత్తికి దేవుడు రాడండి మా ఇంటికి, దేవుడు రాడండి మా ఇంటికి, దేవుడు రాడండి మా ఇంటికి అంటూ ఉంటారు కొంతమంది. ఏమవుతుంది వాళ్ళు? దెయ్యమా ఎక్కడ అని ఎత్తుతారు. ఎవరు కావాలి? దేవుడు కావాలి, దేవుడు కావాలి, దేవుడు కావాలి. కాదు, దేవుడు రాడు. నువ్వు దేవుడు ఎత్తులో మానేస్తే, నువ్వు దేవుడు ఎతికితే అప్పుడు దేవుడు వస్తాడు. దెయ్యం ఎదుగుతూ ఉంటాడు. ఇంక దేవుడు ఎక్కడ వస్తాడు? దేవుడు చెప్పాడు మీరు తీసుకోవాలి. ఆపడితే పైన వాటినే వెతకండి. పైన ఏముంది అని రాసిన క్రీస్తు కుటుంబాశ మీద కూర్చుని ఉన్నాడు రాసి ఉన్నాడు. అక్కడ రాయబడిన మాట చూడండి. దేవుడు యొక్క వాక్యం చెబుతుంది. పైన ఉన్నది ఏంటో తెలుసా? తండ్రి కుటుంబాశలో కూర్చున్నాడు. అగ్ని జ్వాల నేత్రాలు అప్పగించి పాదమైన వాడు కూర్చుని ఉన్నాడు. ఆయన కనిపించాడా? కనిపిస్తాడు. మీరు ఎదిగితే తప్పక కనిపిస్తాడు. ఆయన కనిపించిన వాడు కాదు, ఆయన బొమ్మ కాదు, ఆయన మాట్లాడేది. కనిపిద్దామని నువ్వు
మనిషి నీ ఎదురుగా, నీ ఇంటి ఎదురుగా, నీ ఎదురుగా 2 చేతులు చాచి ఆయన వేడుకుంటున్నాడంట. నీకో ఇదిగో నేనే నువ్వా? నిన్ను చూసే ఓపిక నాకు లేదు, సమయం లేదు, నేను సాధన ఎత్తుకోగలుగుతున్నాను అని. లోకంలో చాలా మందిలో కొంతమంది రక్షణ పొంది బాప్తిసం తీసుకొని చర్చికి వెళ్తూ కూడా వాళ్ళు ఏమంటే భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచమాకండి. 2వ వచనం అయ్యా, కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదువుకొని మళ్ళా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం వద్దాం. పైనున్న వాటి మీదనే గాని 2వ వచనం చూడండి అమ్మా. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. చాలయ్యా, మనసు పెట్టుకోమాకండి, వెతకమాకండి. భూ సంబంధం ఏం కావాలి ఎత్తుకో, నాకు ఏసే కావాలి, అందుకే రక్షణ పొందాను. నేను లోకం నుంచి వేరు చేయబడ్డాను, పాపం నుంచి వేరు చేయబడ్డాను. దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాటను గుర్తించు. ఒకప్పుడు రోడ్లు ఉంచే నీవు ఈరోజు దేవుడు సన్నిధిలో మందిరం ఉంచే ధన్యతనిచ్చాడు దేవుడు నీకు. నువ్వేం చేయాలి? దేవుడిని వెతకాలి. చెప్పండి, ఏమని వెతకాలి? ఒకప్పుడు రక్షణ లేనప్పుడు నరకానికి వెళ్ళిపోవాలి. నువ్వు చనిపోదు, నరకానికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే జన్మత పాపంలో పుట్టావు, ఇంకా రక్షణ పొందలేదు, యేసు రక్తంలో కడగబడలేదు, కాబట్టి నువ్వు చనిపోతే అగ్నిలోకి వెళ్ళిపోవాలి. కానీ యేసు రక్తంతో యేసే వచ్చి కడిగి రక్షణ ఇచ్చి ఆకర్షించి నీకు వాక్యం వినిపిస్తుంటే నువ్వు ఇప్పుడు ఏ వెతకాలి తెలుస్తావు? పైన తండ్రి కొన్ని భాష మందున్న యేసు 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 నాకు ప్రత్యక్షం అవ్వండి, యేసు నన్ను దర్శించండి, యేసు నన్ను సంధించండి. నిన్నే వెతుకుతున్నా, నీతో యుగంగా ఉండాలి. అగ్నిగుండం వద్దని, అగ్నిగుండం తప్పించడానికి నీవే లోకానికి వచ్చు. నా పాపాలకు నీవే శిక్షించబడ్డు, నా తప్పులకు నీవే ఉమ్మేపించుకున్నావు, నా పొరపాట్లకి నీవే తలకి ముళ్ళకేడు పెట్టుకున్నావు. నీకు కిరీటం పెడతామని ఆయన ముళ్ళకేడు పెట్టుకున్నాడు నీకోసం. నువ్వేం వెతుకుతున్నావు? ముళ్ళకేడు ఎందుకు పెట్టుకున్నాడు యేసయ్య అంటే, ప్రతి మానవుడు ఆలోచనలతో పాపాలు చేస్తున్నారు. ఏ విధమైన పాపాలు? భూ సంబంధమైనవి ఆలోచనలతో వెతుకుతున్నారు. నేత్రాశ దేనితో వెతుకుతున్నారు? ఆలోచనలతో. చెప్పండమ్మా. సేదాశ దేనితో వెతుకుతున్నారు? ఆలోచిస్తున్నారు. జీవనము దేనితో వెతుకుతున్నారు? ఆలోచనలతో. అవి తండ్రి వల్ల పుట్టినవి, తండ్రి వల్ల కలిగినవి కాదని యోహాను పత్రికలో యోహానుగా రాశారు. 2వ అధ్యాయం 17వ వచనం 16వ వచనం. తండ్రి వల్ల కలిగినవి కాదు అని. ఇప్పుడు ఈ తలంపులకి ప్రాయశ్చిత్తం ఎవరు చేస్తారు? యేసయ్య చేస్తారు. అందుకే యేసయ్య ఏం చేశారు తెలుసా? ఆయన మంచి కిరీటాలు గలవారే ఉండి ఆ అనేక కిరీటాలు పక్కన పెట్టి నీకోసం నా కోసం ముళ్ళకేడు పెట్టించుకున్నాడు. ఆయనకున్న కిరీటాలు పక్కన పెట్టేశాడు. ఆయన శిరస్సు మీద అనేక కిరీటాలు ఉండేదని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం చూడండి. 19వ అధ్యాయం 12వ వచనం ప్రకటన గ్రంథం. అనేక కిరీటాలు ఉన్నాయి ఆయనకి. అవి తీసి పక్కన పెట్టేసి జన్మత క్రమత పాపనైన పావనామూర్తుడు నీ తలంపులు నా తలంపులు లోకంలో ఉండి వెతుకుతున్నటువంటి ఆ తలంపులకి బదులుగా ఆయన తొలకి ముళ్ళకి పెట్టుకున్నాడు. అమ్మ తల్లి, నేను నా జీవితంలో యేసుతో నమ్మక ముందు, చర్చికి రాకముందు, బాప్తిసం తీసుకోముందు నాకు యేసయ్యని అసహ్యం కలిగినప్పుడు యేసయ్యను అసహించుకుంటూ చాలా కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటి తెలుసా? మొదటి కొన్ని కారణాల్లోని ఒక కారణం ఏంటంటే ఆయన ఎందుకు సిలువేపించుకున్నాడు? చేతకాని వాడు కాదు, చేతకాని వాడు కాబట్టి సిలువేపించుకున్నాడు. నాలో యేసు అసహించుకునే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటి తెలుసా? ఆయన తొలకెందుకు ముళ్ళకేడు పెట్టుకున్నాడు. చేతకాని వాడు, నద్దమ్మ, పనికిరానోడు, ఏమి చేయని వాడు. అందుకే తలకు ముళ్ళకేడు చేతులు మేలు పడుచుకొని సిలువలో వేలాడుతున్నాడు. యుద్ధం చేత కాదు, ఆయన ఏ యుద్ధం చేయలేడు, ఓడిపోయాడు, నన్నే గెలిపిస్తాడు. పేదవాళ్ళకి ఆయన దేవుడు, నాలాంటి ధనవంతుడికి కాదు. యేసు క్రీస్తు కులం తక్కువ వాళ్ళకి దేవుడు, నా కులానికి సంబంధించిన కాదు అని నేను చాలా కారణాల్లో ఒక కారణం ఏంటంటే యేసుని వేపించుకుంటూనే అది నాకు నా జీవితంలో దేవుడు అసహించుకున్న కారణమైంది. అయితే రక్షణ పొందటానికి ముందే, బాప్తిసం తీసుకున్నానికి ముందే
దేవుడు బయలుపరిచిన విషయం ఏంటి తెలుసా? ఎందుకు సిలువ వేయబడ్డాడు బయలుపరిచాడు దేవుడు. హల్లెలూయా. బైబిల్ పట్టుకోగానే ముందుగా నా డౌట్ క్లియర్ చేసింది దేవుడు. సిలువ గురించి క్లియర్ చేశాడు నా డౌట్లో. కారణాలు చాలా కారణాలు. ఒక కారణం సిలువే కారణం కదా, సిలువ ఎందుకు వేయించుకున్నాడు. ఆయన స్పష్టంగా మాట్లాడిన మాట ఏంటో తెలుసా సహోదరుడా? నా కుమారుడా, నువ్వు చేతితో పాపాలు చేసావు, నేను అందుకే రెండు చేతులు మేకులు పడుచుకోని నీకు క్షమాపణ దయచేశాను. ఏంటి, నేను పాపం చేసి నువ్వు పడుచుకున్నావా? అందుకని సులువు మీద మేకులు పడుచుకుంది. నా పాపాలు నువ్వు పడుచుకున్నావా? ఎస్, నీ పాపాల క్షమాపణ కొరకు నేను సులువులో మేకులు పడుచుకున్నాను. నా కుమారుడా, అయ్యో నేనేమో నువ్వు అసమర్థుడివి, నువ్వు చేతకాని వాడివి, నువ్వు దద్దమవి, నువ్వు పనికిరానివి, నువ్వు కులం తక్కువ అనుకున్నాను యేసయ్యా. నా కోసం? అవును, నీ కోసమే. మరి కాళ్ళకి మేకులు, నువ్వు కాళ్ళతో చేసిన పాపాలు, రెండు కాళ్ళు నువ్వు పాపాలు చేసావు. పుట్టుకతో నుంచి తాతలు ముత్తాతలు అలా పాపాలు చేశారు. కాబట్టి ఆ పాప క్షమాపణ కొనుక్కొని రెండు కాళ్ళకి మేకుడుచుకుని నీకు క్షమాపణ ప్రసాదించాను. చేతకాని వాడినే కాదు నేను చేసింది. నీ ముందు నేను చేతకాని వాడు అవటమైనా బాగలేదు, కానీ నువ్వు రక్షించబడటం నాకు కావాలన్న దేవుడు యొక్క వాక్యంతో స్పష్టంగా నాతో మాట్లాడారని. హల్లెలూయా. అప్పుడు నాకు 19 సంవత్సరాల వయసు అండి. ఆ మాటలే నన్ను రక్షణ వైపు నడిపించు. నన్నే కాదు, ప్రపంచంలో కోట్ల మంది ప్రజలను కూడా రక్షణ వైపు నడిపించింది మాటలే, ఆ వాక్యమే. సహోదరుడు, నిన్ను ప్రేమించిన దేవుడు అంటున్న మాట చూడండి. ఆ కిరీటాలు అంట. మళ్ళీ ఒకసారి చదువుతాం. ప్రకటన గ్రంథం 19:12 అందరూ చూడడం. చాలా ముఖ్యమైన మెసేజ్ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. ఆయన నేత్రములు, ఆయన అంటే అగ్ని, ఆయన నేత్రాలు అగ్నిజ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద, ఆయన తల మీద అనేక కిరీటములుండెను. చాలా, ఆయన తల మీద అనేక కిరీటాలు. ఏవి? ముళ్ళకైనా ఒకటి కనిపిస్తాయి ప్రపంచం అందరూ చూస్తే, కానీ కొంతమందికి ఆయన తల మీద అన్ని కిరీటాలు కనిపిస్తాయి. ఎవరికి ముళ్ళకైనా కనిపించింది, ఎవరికి అనేక కిరీటాలు కనిపిస్తాయి అంటే లోకాన్ని వెతికే వాళ్ళకి, యేసులో వంకని వెతికే వాళ్ళకి, యేసు చేతకాని వాడనే వాళ్ళకి యేసు తల మీద ఏ కనిపిస్తుంది? ముళ్ళకైనా కనిపిస్తుంది. కాదు, నేనే పాపిని, నా పాపాల నిమిత్తం యేసు సిలువ వేయబడ్డాడు, నా పాపాల నిమిత్తం కిరీటాలు మొత్తం పక్కన పెట్టాడు. ఆ కిరీటాలు పెట్టుకుని ఆయన నా కోసం ముళ్ళకని పెట్టుకున్నాడు. నాకు యేసే కావాలని యేసును వెతికితే యేసు తల మీద నీకు ఇవ్వబోయే కిరీటము, ఆయన పెట్టుకునే కిరీటము, అన్ని కిరీటాలు కనిపిస్తుంది ఆయన శిరస్సు మీద. నువ్వేం వెతుకుతావు? పైన వెతికితే ఏం పొందుకుంటావమ్మా? కింద ఉన్న వెతికితే ఏం పొందుకుంటావమ్మా? కింద ఉన్నదే పొందుకుంటా. ఈ రోజు నుంచి నువ్వు ఎతకటం మార్చు. నీకు పైన కావాలంటే పైన ఎత్తుకు, పరలోకం కావాలంటే పైన ఎత్తుకు. నీకు దేవుడు ఈ రాత్రే ప్రత్యక్షం అవుతాడు. ఎందుకు? నిన్నే ఇన్ని రోజులు తలుపు దగ్గర కొడుతున్నాను, ఉదయం తలుపు దగ్గర కొడుతున్నాను. ఇప్పుడు తీసావా నా తల్లి, ఇప్పుడు తీసావు నా కుమార్తె, ఇప్పుడు తీసావు నా కుమారుడా, ఇదిగో 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 దా నీకు పరలోకం చూపిస్తాను అని ఏ యొక్క పౌలు గారిని మూడో ఆకాశం తీసుకెళ్ళాడు దేవుడు, ఏ యొక్క యోహాను గారిని పద్మాస్తులో పరమాశంగా తీసుకెళ్ళి పరలోకాన్ని చూపించి రాయించాడు, అదే దేవుడు నీతో మాట్లాడి నీ పేరు జీవనంలో చూపించి నీ జ్ఞాపకాల గ్రంథంలో నువ్వు చేసిన ధర్మకార్యాలు, నువ్వు కాసిన కన్నీళ్లు, నువ్వు చేసినటువంటి ప్రార్థనలు, నువ్వు పెట్టిన మొదలు, నువ్వు సంపాదించిన ఆత్మలకు జీతము, బహుమానము, కిరీటం చూపిస్తాడు నీకు. హల్లెలూయా. నువ్వు పైన వెతకాలి. ఎందుకంటే నువ్వు భూ సంబంధివి కాదు, పరలోక సంబంధివి. ఎప్పుడు యేసు రక్తంలో కడగబడ్డావు అప్పుడు నువ్వు పరలోక సంబంధం అయిపోయావు. యేసు సత్యమైన జనాంగం అయిపోయావు. అందుకే మన పరిస్థితి పరలోకమందు ఉన్నది. మన పరిస్థితి ఎక్కడ ఉందమ్మా? పరలోకమందు ఉంది. అందుకే ఎప్పుడు రాష్ట్ర పత్రిక 3 అంటారు, పరలోక పిలుపొందుకున్న పరిశుద్ధ సహోదరులారా. ఎక్కడి నుంచి పిలుపు వచ్చింది మనకి? పరలోకం నుంచి. ఎందుకని? నాకు నుంచి పిలుపు పోయింది. యేసు రక్తంలో కడగబడగానే నాకు నుంచి పిలుపు ఆగిపోయింది, పాపం నుంచి పిలుపు ఆగిపోయింది, సాతాను నుంచి ఆహ్వానం ఆగిపోయింది, నేత్రాశ నుంచి ఆహ్వానం ఆగిపోయింది, శైలాశ నుంచి సాతాను ఆహ్వానం ఆగిపోయింది, సాతాను పిలుపు ఆగిపోయింది. పరలోక పిలుపు పిలుస్తున్నాడు దేవుడు. నువ్వు పైన ఉన్నవే వెతికితే పైన ఉన్నవే పొందుతావు, కింద ఉన్నవి వెతికితే కింద ఉన్నవే పొందుతావు. నువ్వు పైన ఉన్నవి వెతికితే నీ బిడ్డల మీదకి పైన ఉన్నవే వస్తాయి. నువ్వు కింద ఉన్న వెతికితే నీ బిడ్డలకి కింద ఉన్నవే అప్పుద్ది. నీ బిడ్డ బాగుండాలా, నీ కొడుకు బాగుండాలి, నీ కూతురు బాగుండాలి, నీ అల్లుడు బాగుండాలి, నీ కోడలు బాగుండాలి, నీ భర్త బాగుండాలి, నీ భార్య బాగుండాలి అనుకుంటున్నావు. కానీ నువ్వు వెతుకుతున్నది నీ జీవితానికి లాభమా?
నష్టపోయేది ఎవరో కాదు, నువ్వే. నష్టపోయేది ఎవరో కాదు, రేపు ఏడ్చేది నరకులు ఎవరో కాదు, నువ్వే నరకులు ఏడ్చేది. బాధపడేది నువ్వే. నష్టపోయినా, కష్టాలు పాలైనా, ఇబ్బందులు పాలైనా, పరలోకాన్ని కోల్పోయినా, కింద ఉండి నీకు అబ్బి నేను చుట్టుముట్టేసి దురాత్మను బంధించి నష్టపరిచి కష్టాలు పాలు చేస్తే ఏడ్చేది, ఆవేదన గురేది, అగ్నిలో అల్లాడేది రేపు నువ్వే, ఎవడో కాదు, నువ్వే. అందుకే ప్రియ చెల్లి, 2 చేతులు జోడించి మీకు మనవి చేస్తున్నాను. మీరు ఉదయం నుంచి రాత్రి దాకా ఏ వెతుకుతారో అదే రాత్రి అవే మీ దగ్గరికి వస్తాయి. ఉదయం నుంచి దేవుడి కోసం వెతికారా, అయితే ఆ దేవుడే వస్తాడు. దేవుడు సన్నిధి వెతికారా, ఆ సన్నిధి వస్తుంది. దేవుడు సంఘాన్ని వెతికారా, ఆ సంఘం వచ్చింది. 5 సంవత్సరాలు వెతికాము, సుమారుగా వచ్చిందా రాలేదా? వచ్చింది, వస్తుంది. నువ్వు భూ సంబంధమైన వెతికితే అదే వస్తుంది, పైన వెతికితే అదే పొందుకుంటావు. పైన వెతికితే ఏం పొందుకుంటావమ్మా? కింద వెతికితే. ఆలోచించండి. ఇప్పుడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం పూర్తిగా చదువుతాం. అసలు ఏ క్రియేటర్ అక్కడ చూద్దాం. శివదాకా నమ్మకం ఉండాలంటున్నాం, అంతం వరకు. దానికి అర్థం, పరమార్థం వాడుక భాషలో రాయబడిన మాట ఇది. ప్రకటన 2:10. ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీరు కొందరిని చెరలో వేయకపోవచ్చున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము. మీరు చివరి దాకా ఎలాంటి ప్రాణాపాయం వచ్చినా కూడా నమ్మకంగా, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఎప్పుడంట మన జీవ కిరీటం? ఎప్పుడమ్మా? చివరి దాకా నమ్మకం ఉంది. సార్ మీరు రక్షణ బదులు కొత్తలో సార్ నీ పడుకుంటే వేసే వచ్చారు, ఇప్పుడు పడుకో వేసి వస్తున్నారా? చెప్పండి. రక్షణ బదులు కొత్తలో మేము ప్రార్థన చేసి దేవుడు వినేవాడు, ఇప్పుడు వింటున్నాడా? మీరు రక్షణ పొందినప్పుడు కాదు ఎత్తబడింది, ఎత్తబడేటప్పుడు సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. ఎత్తబడేటప్పుడు ఎలా ఉండాలి? మనం సిద్ధమై ఉండాలి, సిద్ధపడి ఉండాలి. నేను అప్పుడు ఎలా ఉన్నాను? చిన్నప్పుడు ఎలా ఉన్నాను, అప్పుడు అలా ఉన్నాను. దేవుడు అంటే చాలా ఆసక్తి, దేవుడు నా పక్కన నడిచేవాడు. ఇప్పుడు ప్రజెంట్ నీ ప్రార్థన లెవెల్స్ ఏంటి? ప్రజెంట్ ఇంట్లో చేసుకో ప్రార్థన, చర్చిలో చేసుకో, ఎలాగో చేసుకో. 24 గంటల్లో నీ ప్రార్థన ఏంటి? ఈ 24 గంటల్లో నీ ప్రార్థన జీవితం ఏంటి? నువ్వు దేవుడితో నడిచేది ఎంత కాలం? రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతున్నావు? 365 రోజుల్లో నువ్వు ఎన్నిసార్లు దేవుడి సన్నిధికి వచ్చి అడుగుపెట్టి? 53 ఆదివారాలు ఎన్ని ఆదివారం నువ్వు దొడ్డి తీసుకునేది? 365 రోజుల్లో ఎన్ని అధ్యాయాలు చదివేది? 54 ఆదివారాలు నీ బెడ్లో ఎన్ని వారాలు సన్యాసులకు వచ్చేది? 54 ఆదివారాలు నీ బిడ్డలకి ఎన్ని వారాలు నువ్వు సండే స్కూల్లోని చెబుతున్నటువంటి కంఠస్వాక్యం చదివించి రాయించి ఎన్నిసార్లు ఆబ్సెంట్ అయిపోయావు? ఎన్నిసార్లు ఊళ్ళెళ్ళిపోయావు? ఎన్నిసార్లు మానేసావు? ఎన్నిసార్లు లోకంలో ఉన్న వాటి మనసు వెళ్ళిపోయింది? వాళ్ళు చూడు ఎంత సంపాదన, వీళ్ళు చూడు ఎంత వెనకేసుకున్నారు. మనము ఉన్నాం, మన కుటుంబం ఉంది. మీ తమ్ముడు బాగుపడ్డాడు, మీ అన్నయ్య బాగుపడ్డాడు. వాళ్ళు దేవుడిని నమ్ముకోరా, రక్షణ పొందలా, చర్చికి వెళ్ళా, నమ్మకాలతో జీవిస్తున్నారు, కానీ వాళ్ళు బాగుంటారు. మనం చూడండి, మలాకి గ్రంథం చూడండి, మలాకి గ్రంథం 3వ అధ్యాయం. సేవ నిష్ప్రయోజనం అంటారు. సేవ నిష్ప్రయోజనం, వేస్ట్. దైవత్వం వేస్ట్, భక్తి వేస్ట్, దేవుడు వేస్ట్.
భక్తిహీనులు బాగున్నారు. 3వ అధ్యాయం అయ్యా, 15వ వచనం అయ్యా, లేకపోతే 14వ వచనం చదువుదామయ్యా. 14 చదువుకొని మనం 15లో అందరూ చూడండి అమ్మా. చిన్న మాటలు వెళ్ళిపోదాం, మనం టైం అయిపోయింది. దేవుని సేవ చేయుట, దేవుని నమ్ముకోవటం, దేవుడికి సేవ చేయటం నిష్ఫలమనియు, నిష్ఫలము, ఏమి పనికిరాను చేసే పని, ఆ నిష్ఫలము. ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియకు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వల్ల ప్రయోజనం ఏమనియో. చర్చిలో ఎడుతారండి, దరిద్రం అంతా ఏడుపులో ఉందండి. కొంతమంది అంటారండి, ఇంటికి దరిద్రం ఎవరంటే నువ్వు ఏడుతావు కదే ఇంట్లో, నీవే నాకు దరిద్రం ఇంట్లో, నీ ఏడుపే నా బతుకున్న పైకి రానివ్వట్ల. ఏడుతో ఏసయ్యా 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 ఏడవపోతే నిండా ఎడుతూనే ఉంటాడా? ప్రార్థన చేయమంటే ఎడుతుంది ఇంట్లో. ఎవడు ఏడవమన్నాడు? ఏడవడం వల్ల ఉపయోగం ఏంటి? ఏడవపోతే, వాళ్ళ గట్టికి ఏడవపోతే దేవుడికి వినిపించదా? శాత కాదా? అదేనా ప్రార్థన అంటే? అలా చేయవసరం లేదు. దేవుడి సన్నిధికి మనము దుఃఖాకాంతులుగా తిరుగుట వల్ల ప్రయోజనం ఏమిటి? 15వ వచనం అంటే కొంతమంది ఏంటి ప్రయోజనం? ఏమొచ్చింది మనకి? ఏం ఒలిగింది? నువ్వు ఏడ్చావు, ప్రార్థన చేశావు, ఏమన్నా బాగుపడ్డావా? మనం ఏడ్చావు, ప్రార్థన చేశావు, ఏమన్నా నాకు ఆపరేషన్ జరగకుండా స్వస్థత పడిందా? ఏడ్చావు, ప్రార్థన చేసావు, ఏమన్నా దేవుడు కలిసి వచ్చిందా? ఏడ్చావు, చర్చికి వెళ్ళావు, ప్రార్థన చేసావు, ఏమన్నా అప్పులు పోయినాయా? ఏడ్చావు, కన్నీళ్ళు కార్చావు, ప్రార్థన చేసావు, ఏమన్నా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందా? ఏడ్చావు, కన్నీళ్ళు కార్చావు, చర్చికి వెళ్ళావు, ప్రార్థన చేసావు, ఏమన్నా బిడ్డ కూతురు పెళ్ళయిందా? కొడుకు పెళ్ళయిందా? ఏమన్నా లైఫ్లో సెటిల్ అయ్యావా? ఇల్లు కొన్నావా? ఎందుకు ఏడుస్తావా? దరిద్రం నువ్వు ఏడవాగా. ఇంటికి పెద్ద సాతాను నువ్వే, లూసిపోరు నువ్వు ఇంట్లో అంటారంట కొంతమంది. 15వ వచనం అయ్యా, గర్విష్ఠులు ధన్యులగుదురనియు. చూడు, నీతో పాటు శిక్షకు వస్తుంది అమ్మాయి, అసలు ఏడవనే ఏడవు, అంత గదం అనుకున్నావు. మళ్ళీ అలాగే ఇప్పుడు 3 నెంబర్స్ కొన్నాడు, ఒకటే కాదు. ఏంటంట 3 బైకులు కొన్నాడు, ఒక బైక్ కూడా కాదు. బైక్ ఉంది, ఇంకో బైక్ కొన్నాడు. ఈ బైక్ ఎందుకు, ఆ బైక్ ఎందుకు? ఆ బైక్ బాత్రూమ్కి వెళ్తాను, ఇంకో బైక్ గ్యాస్ వెళ్తాను, ఇంకో బైక్ మనుషులు దాకా. వాళ్ళకి ఏముంది? గర్వం ఉంది. చెప్పండి, ఏముందంట? గర్వం ఉంది. 3 బళ్ళు కొన్నారు, 3 వ్యాన్లు కొన్నారు. నువ్వేమో దేవుడు 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 దేవుడు, ఏడుపు 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 ఏడుపు, నీ బతుకాంతే ఏడిపావు. అసలు పొద్దున్న నీ మొహం చూసిన రోజు నా కాళ్ళు దెబ్బతింది. ఆ ఏడుపు మొహం ఏడుపు వచ్చాడు. ఎందుకు ఏడుతో అర్థం లేదు. గర్విష్ఠుడు ఎలా ఉన్నాడంటే, గర్విష్ఠుడు దండుడనియు. తర్వాత అయ్యా 15వ వచనం, యెహోవాను శోధించుచు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు. దేవుడు అవమానపరుస్తూ, దేవుడు దుఃఖపరుస్తూ, భూ సంబంధమైన సంపాదించుకొని జీవించే వాళ్ళేమో ఏమైందయ్యా? వర్ధిల్లుచున్నారంట. తర్వాత అయ్యా వారి సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొంచున్నారు. తర్వాత అయ్యా అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు, అప్పుడు దేవుడు చూస్తారంట. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా, ఎవరైతే నీచంగా దేవుడి సేవని, నీచంగా దేవుడి కన్నీటి ప్రార్థనని, నీచంగా దేవుడి సన్నిధి, 3 ఉన్నాయి ఇక్కడ. సన్నిధి, దుఃఖము, సేవకుడు, 3 ఉన్నాయి ఇక్కడ. ఎంచుకుంటేనంట దేవుడు భయభక్తులు గలవారు చూస్తాడంట, చూస్తూ ఉంటాడు. తర్వాత యెహోవా చెవి ఎక్కి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. భయభక్తులు కలిగి ఆయన నామాన్ని స్మరిస్తారంట. ఏం చేస్తాం? ఆయన నామాన్ని యేసయ్యా నువ్వు ఎప్పటికైనా కనిపించు, కానీ కనిపించు, నాకు ఎప్పుడుగా నీవు, కానీ చిత్తమైనప్పుడు ఇవ్వు, నాకు నువ్వే కావాలి, నాకేమొద్దు నాయన, నువ్వు నన్ను దర్శిస్తే, నువ్వు నాకు కనిపిస్తే ఈ జన్మ సార్థకమయ్యాను, ధన్యత అయ్యా నా జీవితంలో. నా ఈ పాపపు కళ్ళకి విముక్తి నువ్వు కనిపిస్తున్నాయ్యా, ఈ పాపపు చెవులకి నువ్వు మాట్లాడుతున్నాయ్యా, ఈ పాపపు దేహాన్ని నువ్వు ఎక్కితే, గాడిద మీద ఎక్కితే అని ఏడ్చేవాళ్ళు ఎవరు ఉన్నారా? చర్చిలో దేవుడి సన్నిధిది అనుకునేవాళ్ళు ఉన్నారా?
ఇది దేవుడి సేవయ్య, పని పాటలు చేసేది కాదు. ఇది దేవుడు ఎంచుకున్న వాళ్ళు చేసే పని. ఇది కాదు, ఎంచుకున్న వాళ్ళు పని చేస్తారు. ఇది సేవ అంటే మా నాన్న చేశాడు, మా తాత చేసి, అలా కాదు. దేవుడు ఎంచుకున్న వాళ్ళు చేసే పని దేవుడి సేవ. ఖాళీగా ఉన్నాడు, చదువు లేదు, నత్తోడు, వెనక ముందు ఎవరు లేడు, వీడు చేస్తున్నాడు, వీడి పని పాట లేక కాదు. ఇక్కడ దేవుడు పరిచర్య చేయటము సమాజంలో వాళ్ళు అనుకున్నది తేలిక కాదు. ఇక్కడ నుంచోవడం, ఇక్కడ నుంచుంటే చావటమా బతకటమా రెండే ఉంటాయి. ఇక్కడ నుంచుంటే బతికితే దేవుళ్ళో ఉన్నవాళ్ళు, దేవుడు లేకపోతే ఇక్కడే చచ్చిపోతారు. బాగా గుర్తుంచుకోండి సహోదరి సహోదరుడు. ఏదో కలక్షేపం కోసమో, డబ్బు కోసమో, గణతుల కోసమో కాదు ఇక్కడ దేవుడు సేవ చేసేది. చేయించుకుంటున్నాడు దేవుడు కాబట్టి చేస్తాం ఇక్కడ, అంతే. ఆ దేవుడిని వెతుకుతున్నారా మీరు అని దేవుడు అడుగుతున్నాడు. సేవకుడిని దేవుడు ఏర్పరచుకుని నిలబెట్టాడు. ఎందుకంటే సేవకుడు వెతికాడు కాబట్టి. హల్లెలూయా. నువ్వు కూడా పైన వెతికితే ఏం పొందుకుంటావు? పైననే పొందుకుంటాం. భూ సంబంధమైన వెతికలా మేము చాలా అప్పుల్లో ఉండేవాళ్ళం. దేవుడు నమ్ముకున్న తర్వాత ఒక షర్టు ప్యాంటు 5 సంవత్సరాలు ఉతికి అదే వేసుకున్నాం. 5 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు. బయటపడ్డ నాకు అనుభవం ఉంది. 5 సంవత్సరాలు ఉతుక్కొని అవే వేసుకున్నాం. 5 సంవత్సరాలు ఒక జత, ఒకే జత. ఇప్పుడు బట్టలు లేకపోతే ఏమనిపించదు. ఎందుకంటే బట్టల కంటే దేవుడి మహిమ సేదం కావాలని కాంక్ష. ఏం కావాలి మనకి? మహిమ సేదం. నెక్స్ట్ వారం నుంచి మీరు విందులు కానీ పైన ఏంటో ఈరోజు వింటున్నాం. ఏమింటున్నాము? పైన ఉందంటే జీవ కిరీటం. చెప్పండి, ఏ కిరీటం? మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. అది పొందుకోవాలంటే చివరి దాకా నమ్మకంగా ఉండాలి. పొల్లమ్మ రమ్మంది, సుబ్బమ్మ రమ్మంది, అర్జెంట్ పని ఉంది అని మనం ఎన్నో అనుకోండి. ఆ సుబ్బమ్మ పొల్లమ్మ పోతుంది, కిరీటం మనకి పోతుంది, ఇద్దరికి పోతుంది. వాళ్ళు నరకంలో భజన చేస్తారు. అమ్మో నాయనో అయ్యో అని. నువ్వు భజన చేస్తావు, అమ్మో అయ్యో నాయనో అని. ఇద్దరు భజనలు బాగుంటాయి. జోగి రాసుకుంటే పూజ తాగట్టుగా మీరు రాసుకుంటే పుడుగులు తాగుతూ ఉంటాయి. అగ్ని ఉన్నాం. ఆలోచించండి. ఈ పని దేవుడికి అప్పచెప్పిన పని, సేవకుడు చెప్పింది కాదు. నీతో మాట్లాడుతున్న సేవకుడు కాదు, దేవుడు. ఇప్పటికైనా వెతకడం భూ సంబంధమైన మానేస్తావా? కబద్దా, ఛాలెంజ్, జాగ్రత్త. లేదు నాకు భూ సంబంధం కావాలంటావా? నీకు మందిరంలో భూ సంబంధమైన దొరకవు. భూ సంబంధమైన మందిరం దొరకవు. మందిరం అంటే పరలోక నిధి. పరలోక నిధి అంటే పరలోకంలో ఉండేవన్నీ దొరికేవి పొందుకుంటానికి దేవుడు నియమించిన స్థలము మందిరం. నువ్వు పొందుకోవాలి పరలోకం అనుకుంటేనే దేవుడి మందిరం కదా. ఏమి మనకి కోట్ల మంది రావాలని ఒక సేవకుగా నా లక్ష్యం కాదు, ఆశ కాదు, కోరికోలే కాదు. దేవుడు ఒకరిని చెప్పమన్నా ఇవే మాటలు, దేవుడు ఎంతమంది చెప్పమన్నా ఇవే మాటలు, ఇవే. దేవుడు 2007 26 సంవత్సరాల వయసులో ఉద్యోగం అనిపించారు. 24 సంవత్సరాల వయసులో సేవకుడికి 24 సంవత్సరాల వయసులో సేవ పిలిచి సేవలోకి వచ్చాం. 24 సంవత్సరాల వయసులో సేవకు వచ్చాం. 26 సంవత్సరం రాగానే ఉద్యోగం అనిపించాడు దేవుడు. 4 ఆదివారాలు కలిపితే 150 రూపాయలు వచ్చే కానుక. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆయనే పోషిస్తున్నాడు. ఎందుకని? ఆయన వెతికాం కాబట్టి. ఎవరిని వెతికాం కాబట్టి? ఆయన వెతికాం